ఓం గణేష ఈవెంట్లోని ఇప్పటిదాకా అద్భుతమైన స్కిట్లు, సింగింగ్, డ్యాన్స్, అసలు వాళ్ళ వైపు అయితే ఎరగొట్టేస్తున్నారు, మన వైపు కూడా బాగా చేస్తున్నారు. గట్టి పోటీ ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఏదైనా మన వైపు ప్లాన్ చేయొచ్చు కదా. అసలు ఈసారి పోటీలు అవన్నీ కాదు భయ్యా, మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ అసలు పండుగ ఏంటి? వినాయక చవితి. వినాయక చవితి అంటే ఏంటి, ఆ వినాయక చవితి పూజ ఎలా ఉంటుంది, ఆ వ్రత కథ ఎలా ఉంటుంది అనేది మా తరపు నుంచి మా మానస్ చూపించడానికి వచ్చేస్తున్నాడు. సో ఈ పర్ఫార్మెన్స్ ఎపిసోడ్ హైలైట్ అవబోతుంది, అది మేము ప్రామిస్ చేస్తున్నాం. సో లెట్ మీ వెల్కమ్ మానస్, సిద్ధు అండ్ విష్ణుప్రియ ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. గంధపు పుటల్లో సుగంధం సేకరించినట్టుగా గణనాయకుని జీవిత చరిత్ర నుండి కొన్ని ఘట్టాలను ఎంచి నమస్కరించి భక్తి శ్రద్ధలతో ఆవిష్కరిస్తున్న చిరు ప్రయత్నం, చిరు అంకం. गणपति देवा गजानना गणराय महाराज तू महाकाय तू गणाधीशाय मौर्य. देवासुदेवा गणपति देवा गजानना गणराय महाराज तू महाकाय तू गणाधीशाय मौर्य. అలా చూస్తున్నావు? నీ ముఖ తేజస్సును, సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధురాలయ్యాను నాయనా. సరే అమ్మా, నేను స్నానం ఆచరించడానికి వెళుతున్నాను. నువ్వు బయటే ఉండి ఎవ్వరిని లోనికి ప్రవేశించకుండా కావలిగా ఉండు నాయనా. అలాగే అమ్మా. ఎవరు మీరు? లోపలికి ప్రవేశం లేదు. ఓయ్ బాలక, నన్నెవరనుకుంటివి? ఈ కైలాసానికి అధిపతిని, పార్వతికి పతిని. నన్నే అడ్డగిస్తావా? మీరెవరైనా సరే అనుమతి లేనిదే ససేమిరా ఒప్పుకోను. మాటలతో వినేలా లేవు, మరి ఇంతటి తలపగరా? స్వామి, ఎంత పని చేశారు స్వామి. నా స్వహస్తాలతో చేసుకున్న బాలుణ్ణి వధించడం మీకు ధర్మమా? స్వామి, సర్వ సృష్టికర్త, లయకారుడైన మీరు బ్రతికించండి స్వామి. జనన మరణములు మీ హస్తాలలో బందీలు స్వామి. శివదూతలారా, ఉత్తర దిక్కున ఏ జీవైతే తలపెట్టి పడుకుంటుందో దాని శిరస్సు ఖండించి తీసుకురండి.
తల్లిదండ్రులకు ప్రణామములు. గణాధిపత్యానికి నేనును అర్హుడినే. కుమార, వినాయక, మీలో ఎవరు ముందుగా ఈ విశ్వ ప్రదక్షిణ చేసి వస్తారో వారే ఈ ఘనాధిపత్యానికి అర్హులు. తందనాదందరువైరా తందనాల చిందేరా పూనకంలో ఊగైరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాములోరిని మనసారా సాగనంపేరా. వినాయకుడు వారి తల శరీరంతో పాటు బుద్ధికి కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తుంది. చెవులు ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించాలని సూచిస్తాయి. చిన్న కళ్ళు శ్రద్ధ ఏకాగ్రత ముఖ్యమని సూచిస్తాయి. ఏ విషయాన్నైనా లోతుగా చూడడం చాలా అవసరం. గణపతి వారి తొండం పవిత్రనాదమైన ఓం గుర్తును పోలి ఉంటుంది. విరిగిన దంతం గణపతి వారు మహాభారతాన్ని రాయడం సూచిస్తుంది. గణపతి బొజ్జ భక్తుల కష్టాలన్నీ తన బొజ్జలోనే దాచుకున్నట్టుగా సూచిస్తుంది. ఎంత అందంగా ఉన్నదంటే పర్ఫార్మెన్స్, రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి, అంత గొప్పగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ. అండ్ ఈ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్ ఎక్కడ ఉన్నా సరే ప్లీజ్ కమ్ ఆన్. ముందుగా నాగబాబు గారు, మీరు కొరియోగ్రాఫర్ అండి, ప్రశాంత్ మాస్టర్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ స్టార్టింగ్ మానస్ ఎంత ఎనర్జెటిక్ గా చేశాడు, ప్లస్ మానస్ తో పాటు ఆ కుర్రోళ్ళు అందరూ అమ్మాయిలందరూ వాళ్ళు చేస్తుంటే ఇక్కడ అంతా స్టేజ్ అదిరిపోయింది. నిజంగా నదర కొట్టారు. లైవ్ లో ఎప్పుడు చూడాల, పర్ఫెక్ట్ గా చేశాం మానస్, నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. నేను కనుక ఇది చూడటం మిస్ అయ్యి ఉంటే చాలా మిస్ అయ్యి ఉండేవాడిని. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్. ఈ ఎపిసోడ్ పర్పస్ వినాయక చవితి ఈవెంట్ కదా, ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఇది హైలైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్ చేశారు అందరూ, బాయ్స్ గర్ల్స్ మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ప్రమాణం చేశారు. మనస్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ధనరాజ్ అన్న, ఈ యాక్ట్ కనుక చూడపోయింటే బాబు గారు లాగా అందరం మిస్ అయ్యేవాళ్ళు ఆడియన్స్ తో సహా. చాలా మంచి యాక్ట్ మాస్టర్. సిద్ విష్ణు శివపార్వతిలా సూపర్ గా చేశారు. వినాయకుడు నడుచుకుంటూ వస్తుంటే ఎక్కడ ఒక చిన్న వైబ్రేషన్ వచ్చింది, అంత బాగుంది యాక్ట్. థ్యాంక్ యూ. మాకు ఈ యాక్ట్ మీరు అందరూ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అది నాకు ప్రశాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. మనోడు చేసిన ఆ క్రియేటివిటీకి, ఆ క్లారిటీకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇప్పటిదాకా నిజంగా నాగబాబు గారు చెప్పినట్టు వినాయక చవితి గురించి చాలా మంది చేశారు, కానీ ఇంత క్లారిటీగా పర్ఫెక్ట్ గా చేసింది మాత్రం ప్రశాంత్ మాస్టర్. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. రాంప్రసాద్, ఇది యాక్చువల్లీ అందరికీ సినిమా తెలుసు, ఇది 2.5 hours మూవీ. దాన్ని 10 minutes లో చూపించారు, సూపర్ గా చూపించారు, చాలా బాగా చేశారు అందరూ. ఆల్ ది బెస్ట్.